హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. చాక్లెట్ లేకుండా చాక్లెట్ పొడా, వావ్! నిజమేనా? మీరు డిజపాయింట్ అవ్వకండి. నిజంగా 100% చాక్లెట్ పొడేనండి. నేను పెట్టిన పేరు అంటే వాస్తవంగా ఇది చిన్నప్పుడు మా పిల్లలకి నేను పెట్టిన పేరండి చాక్లెట్ పొడండి. అంటే ఎంతో రుచికరమైన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి 100% ఆరోగ్యకరమైన చాక్లెట్ పొడండి. ఇది ప్రెజెంటు మా ఇంట్లో అయిపోయిందని నేను ప్రిపేర్ చేశానండి. మీకు కూడా ఉపయోగపడిద్ది. మీరు కూడా యూజ్‌ఫుల్‌గా యూజ్ చేస్తారని, మీ ఆరోగ్యానికి ఎంతో యూజ్ అని నేను ఈ చాక్లెట్ పొడి మీ అందరికీ చూపిస్తున్నానండి. చాలా 100% ఆరోగ్యకరమైన చాక్లెట్ పొడండి. అసలే వింటర్ సీజన్ కదండీ! వేడి వేడిగా బజ్జీలు, ఇంకా ఎన్నో అనారోగ్యకరమైన జంక్ ఫుడ్‌లు ఫాస్ట్‌గా తినేస్తాం కదండీ! ఫాస్ట్‌గా తినేస్తాం. ఇంకా మనకి స్టమక్ పెయిన్ అని, గ్యాస్ ట్రబుల్ అని, ఇంకా ఎన్నో అనారోగ్యకరమైన సమస్యలు ఎన్నో చెప్తాం కదా! అసలు మన కోసం మనం ఒక్క 10 నిమిషాలు కేటాయించుకోవాలండి. ఎంత బిజీ లైఫ్‌లో ఉన్నా జస్ట్ ఒక 10 మినిట్స్ ఆలోచించుకోవాలండి. అప్పుడే మనం లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉంటామండి. నేను చెప్పే ఈ చాక్లెట్ పొడిని కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరికైనా ఈ చాక్లెట్ పొడి 100% ఉపయోగపడిద్దండి. నేను ఎప్పుడూ మా పిల్లలకి ఈ చాక్లెట్ పొడి 1 ఆర్ 2 టైమ్స్, వీక్లీ 1 టైమ్, సండే వచ్చిందంటే చాలండి, కంపల్సరిగా ఈ చాక్లెట్ పొడిని కంపల్సరిగా పెట్టేస్తానండి. చాలా సింపుల్ ఈజీ మెథడ్ అండి. మనం కరోనా వచ్చినప్పుడు ఎంతగానో అంటే జంక్ ఫుడ్లు అవాయిడ్ చేసి ఆరోగ్యకరమైనవి చేశాం కదండి. జస్ట్ నేను చెప్పే ఈ ప్రాసెస్ చూసేయండి, చాలా సింపుల్. ఇక్కడ చూసేయండి, 2 కప్పుల ధనియాలండి. అంటే సుమారు ఖచ్చితంగా 100 గ్రాములు ఉన్నాయండి. అలాగే 50 గ్రాముల జీలకర్ర. మనం తినే సోప్ అంటాం కదా, ఒక 50 గ్రాములు చాలండి. అలాగే వాము కూడా ఒక 50 గ్రాములు. పట్టిక బెల్లం కానీ కండ చక్కెర అంటారు కదండి, అది ఒక 200 గ్రాములండి. అలాగే నల్ల జీలకర్ర ఒక్క స్పూన్ చాలండి. నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది కదండి. ఇక్కడున్న ఐటమ్స్ అండి చాలా సింపుల్ ఈజీ అండి. వీటిని మనం ఒక కళాయి తీసుకొని దోరగా ఏంచాలండి. ప్రతి ఒక్కటి సపరేట్గా ఏంచాల. అంటే జీలకర్ర తొందరగా ఏగిద్ది కదా. ఇక్కడ చూడండి, ధనియాలను ఫస్ట్గా 2 కప్పులు తీసుకున్నాం కదా, వాటిని దోరగా అలా ఫ్రై చేయటమేనండి, చాలా బాగుంటుందండి. అలాగే జీలకర్ర, సోపు, వాము సపరేట్గా దోరగా వేయించాలండి. చాలా సింపుల్గా అండి. మన ఇంట్లో ఉన్న ఔషధాలతో ఎన్నో ఆరోగ్యకరమైనవండి. వీటిని మనం జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్, వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అయినా యూజ్ చేస్తే చాలా మంచిదండి. అలా తర్వాత నల్ల జీలకర్ర, తర్వాత లాస్ట్కి ఒక 2 స్పూన్స్ మెంతులు తీసుకుంటే చాలండి. వీటన్నిటిని దోరగా ఏంచాక కండ చక్కెర, మనకి పట్టి బెల్లం ఉంటాయి కదా, వాటిని మిక్సీలో ఫస్ట్ వీటిని అలా ఫ్రై చేసుకొని వేయించాక తర్వాత పట్టి బెల్లాన్ని మెత్తగా ప్రాసెస్ చేసి అలా కలుపుకోవటమేనండి. చాలా సింపుల్ అండి. అంటే అక్కడ పటిక బెల్లం అంతని అనుకోకండి, మన ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుందండి. పటిక బెల్లంలో అంత శక్తి ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్. ఇలా మనం బాక్స్లో అలా పెట్టుకొని అలా ఒక గ్లాసు మజ్జిగలో, డైలీ ఒక గ్లాసు మజ్జిగలోనైనా గోరువెచ్చని వాటర్లోనైనా ఒక్క స్పూన్ కలుపుకొని తాగండి, చాలా బాగుంటుందండి. అంటే మనం పటిక బెల్లం ఎక్కువగా యూజ్ చేసాం కదా, పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తాగేస్తారండి. ఇప్పటికీ మా పిల్లలకి ఇలా చాక్లెట్ పొడనే పిలుస్తారండి. ఇప్పటికీ ఈ ప్రాసెస్ ఎలా మా పిల్లలకి తెలియదండి. ఎందుకంటే ఇది బయట నుంచి తెచ్చిన చాక్లెట్ పొడి. నేను చాక్లెట్ పొడనే పిలుస్తానండి. ఇప్పుడు మా పిల్లలు అలానే పిలుస్తారు. నిజంగా మీరందరూ కూడా వీడియో చూసామా, వెళ్ళామా అనుకోకుండా, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా తెచ్చుకోండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్ ప్రకారం తయారు చేసుకోండి, చాలా బాగుంటుందండి. మనకు ఆ భగవంతుడు, ఆ ప్రకృతి ఇచ్చిన ఎన్నో ఔషధ గుణాలండి. భగవంతుడు మనకి ఏమీ అనుకుంటాం కానీ చూడండి, ఎన్ని ఔషధ గుణాలు మనందరి కోసం ఆ భగవంతుడికి, ఎవ్వరికి కులమత భేదాలకు అతీతంగా ఎన్ని ప్రసాదించారో. అందుకని అవి ప్రసాదించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ ఇవి మనందరం పాటిద్దామండి. చూడండి ఎంత ఆరోగ్యకరమైనయో. మనం ఇక్కడ ఉన్న చాలా సింపుల్ అండి. కంపల్సరిగా మీరు వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేయండి. నిజంగా యూజ్ చేసేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయండి. అంటే మనం వంటలో వాడుతున్నాం అనుకుంటాం, అక్కడ వాడేటప్పుడు ఎక్కువగా ఫ్రై అయ్యి అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయండి. అప్పుడు మనకి ఏమీ ఫలితం ఉండదు.
కానీ మీరు ఇలా యూజ్ చేయండి, ఎంత బాగుంటాయోనండి నిజంగా. చూడండి అసలు జీర్ణక్రియను ఎంత మెరుగుపరుస్తాయో. అలాగే మనం స్టమక్ పెయిన్ అంటాం, గ్యాస్ ట్రబుల్ అంటాం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ కాలంలో గ్యాస్ ట్రబుల్ అంటాం, అవును కదా. కానీ మీరు ఇలా యూజ్ చేయండి. ఎంత అంటే మనం డైలీ ఒక గ్లాసు మజ్జిగలోనైనా ఒక స్పూన్ వేసుకొని ఇలా యూజ్ చేయండి. అలాగే శ్వాసకోశ సమస్యలు అంటే ఆయాసం కానీ, మలబద్ధకం కానీ, బరువును కూడా తగ్గిస్తుందండి. చర్మ సమస్యలు, జలుబు, దగ్గు, ఇంకా చెప్పాలంటే అసలు మనం ఒక్కొక్కసారి ఈ చలికాలంలో ఎక్కువగా జ్వరాలు అంటాం కదా, ప్రతి ఒక్కటికి. అలాగే మన రక్తాన్ని ఎంతో క్లీన్ చేస్తాయండి, రోగ నిరోధక శక్తిని ఎంతో పెంచుతున్నాయి, ఇంకా శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయండి. మనం ఎప్పుడు హెల్తీగా ఉంటే అప్పుడు ఇంకా ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చుగా. ప్రతి ఒక్కళ్ళు టైం వేస్ట్ అనుకోకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి, మనం మజ్జిగలో ఒక్క గ్లాస్ అయినా యూజ్ చేయండి. ఈ చాక్లెట్ పొడి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. కంపల్సరిగా ఈ చాక్లెట్ పొడిని ట్రై చేయండి. ఈ వీడియో చూసామా వెళ్ళామా అనుకోకుండా ఇంకొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేయండి. ఏ సీజన్లోనైనా వాడాల్సిన చాక్లెట్ పొడి అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.